సిగ్గు చైరాలు ఏమైనా ఉన్నాయా? స్టేట్ ఆఫీస్ లో కొట్టుకుంటారా? బీజేపీ ఆఫీస్ స్టేట్ ఆఫీస్ లో ఎవరికి ముందు చులకన ఎన్నికేది? మీరు బీసీ సంఘ నేతలా? మీరు ఒక ఫోటో కోసం కొట్లాడతారా? మరి ఈ రోజే ఈ విధంగా ఉంటే రానున్న రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి ఏదో ప్రగల్భాలు పలుకుతా ఉన్నాయి అన్ని పార్టీలు. సీనియర్ జూనియర్ అని కొట్టుకుంటారా మీరు ఒక్క ఫోటో గురించి? మోమాటంగా అనిపిస్తలేదు, సిగ్గు అనిపిస్తలేదు మీకు ఏడో దొరకలే? ఆనే దొరికిన అది బీజేపీ ఆఫీసులో కొట్టుకోనికి ఆ కెమెరాల ముందర. బీజేపీ అంటే బీజేపీ అసలు బీజేపీ నేతలకు సంబంధమే లేదు ఆడ. బీసీ సంఘాలు గుజ్జా కృష్ణ గుజ్జా సత్యం ఇద్దరు కొట్టుకురు. నువ్వు సీనియరు, నేను జూనియర్, నువ్వు ఫోటోకి ముందుకు ఎట్లా వస్తావు అని కొట్టుకుంటారు. ఇక్కడ బీజేపీ కార్యాలయంలో కొట్టుకునేసరికి ఏమైంది? బీజేపీ ఆఫీస్ లో పంచాయతీ స్టార్ట్ అయింది, బీసీ నేతల మీద ఇష్యూ అయింది, బీజేపీ నేతలు కొట్టుకున్నారు అని చెప్పేసి బీజేపీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తారు. ఎవరి ముందల మనం తలెత్తుకొని తిరగాలనుకుంటున్నామో వాళ్ళ ముందల మనం కింద పడేస్తారు. ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ ఎంపీ, ఆయన గౌరవం ఇయ్యాల. ఇక్కడ ఇష్యూ ఏంది? అసలు మీరు పోయిన పర్పస్ ఏంది? అసలు మీరు ఎందుకు కొట్టుకోనికే బీజేపీ ఆఫీస్ పోయిరా? మళ్ళీ దాంట్లో ఇప్పుడు బీజేపీ వాళ్ళు బీసీలు కొట్లాడుకోరు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు బద్ద శత్రువులు ఇవేరే వస్తాయి ఇక వాడతారు. ఇక బీసీలల్లా ఐక్యంగా లేరు, బీసీ ఐక్యత లేదు. ఓ 30-40 సంఘాలు ఏర్పడ్డాయి. అసలు ఎవడు ఏ అధ్యక్షుడు తెలియదు. బీసీలకు ఒక కులానికి ఒక అధ్యక్షుడు ఉన్నాడు. బీసీలందరికీ ఒక పెద్ద దిక్క ఆర్ కృష్ణయ్య ఉన్నాడు అనుకుంటే ఆర్ కృష్ణయ్య ముందర ఈరోజు బీజేపీ ఆఫీస్ లో ఇచ్చేది తీస్తారు అందరిది బీసీలది.